ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం సెప్టెంబర్ 14 మంగళవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మీకు ఒక పెద్ద నగ్న సత్యం తెలుస్తుంది. ఎటువంటి నగ్న సత్యం ఈరోజు దినఫలాలకు మీకు తెలియబోతుంది. అలాగే అనుకూల ప్రతికూల ఫలితాలు కుంభరాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శ్రీ రేణుకాయలమ్మ తల్లి జ్యోతిష్యాలయం కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, ప్రేమ, పెళ్లి, కోర్టు సమస్యలు, చదువు, ఉద్యోగం, విదేశాల ప్రయాణం, రాజకీయం, మానసిక సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు మరియు ఏ ఇతర సమస్యలకైనా శక్తి పూజలు చేసి ఖచ్చితమైన పరిష్కారాన్ని చేయబడును. గురుగారి ఫోన్ నెంబర్ 9391820804. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ సరైన పరిష్కారాన్ని కనుగొనండి. ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఏం చెయ్యాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసి ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోని ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే గనక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వపాడ 2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శని. కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, ఎల్లప్పుడూ భవిష్యత్తు దృష్టిలో ఆలోచనలతో సత్యాన్వేషణ ముందుకు సాగే వ్యక్తులు. వీరు కేవలం ప్రస్తుతానే కాదు, భవిష్యత్తును కూడా అంచనా వేసే శక్తిని కలిగి ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో మనసులో దాచిన వాస్తవాలు ఒక్కసారిగా బయట పెట్టేస్తారు. ఆ నిజం అందరినీ కుదిపేస్తుంది. అలాగే ప్రతి ఒక్కరి ఆలోచనలు మార్చేస్తుంది. వారు చెప్పిన ఆలోచనలు ఇతరుల యొక్క జీవన విధానాన్ని కొత్త దిశలో నడిపిస్తాయి. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక, ఈ యొక్క 2025 సంవత్సరం సెప్టెంబర్ 16 మంగళవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఒక పెద్ద నగ్న సత్యం తెలుస్తుంది. ఇది మొదట కఠినంగా అనిపించినా సరే, ఆ సత్యం మీ యొక్క జీవితాన్ని మార్గదర్శకంగా మారుతుంది. అయితే ఆ నగ్న సత్యం ఏంటి, దాన్ని ఎలా స్వీకరించాలి, దాని ప్రభావం మీ యొక్క వ్యక్తిగత జీవితం, వృత్తి సంబంధాలు, అధికంగా ఆత్మీయంగా మీ మీద ఎలా ఉంటుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం. నగ్న సత్యం అనేది అలంకారాలు లేకుండా నిజంగా ఉన్నట్లుగానే బయట పెట్టేటువంటి ఒక ప్రస్తుతం మనం ఊహించనుకుంది, మనం కోరుకుంది, మనం కళ్ళకు కట్టినట్టుగా కలలా కాకుండా అసలు వాస్తవంగా ఉంటుంది. ఇది కొన్నిసార్లు మనకు ఇష్టం లేని రూపంలో కూడా వస్తుంది. కానీ దీనివల్లే మనకు నిజమైన మార్గం ఏంటో తెలుస్తుంది. సత్యం అనేది కొన్ని సందర్భాల్లో మనల్ని బాధ పెట్టవచ్చు, కానీ అది చివరికి మనకు మంచే చేస్తుంది. కుంభరాశి వారు బుద్ధి, జ్ఞానం, ఆలోచనలకు మంచి విలువనిస్తారు. అందువల్ల ఈ నగ్న సత్యాన్ని అర్థం చేసుకోవడంలో ఇతర రాశుల కంటే కూడా వేగంగా ముందుకు వెళ్తారు. అయితే ఈరోజు మీకు తెలిసేటువంటి నగ్న సత్యం ఏంటి అంటే కనుక, మీరు అనుకున్నట్లుగా ప్రతి ఒక్కరూ నిజాయితీగా ఉంటారని, కొంతమంది మీ యొక్క విశ్వాసాన్ని వాడుకుంటారు అని నగ్న సత్యం మీకు తెలుస్తుంది. అంటే మీరు మీ మనసును చాలా మంది వద్ద ఉంచారు. మీ మనసులోని విషయాలని కొంతమంది వద్ద బయట పెట్టారు. మీ కలలు కావచ్చు, మీ యొక్క రహస్యాలు కావచ్చు, మీ యొక్క బలహీనతలు కావచ్చు, కొంతమందితో పంచుకున్నారు. కానీ ఈరోజు జరిగేటువంటి ఈ ఒక సంఘటన లేదా ఒక మాట, ఒక నిజం మీకు చెబుతుంది. ఏంటి అంటే కనుక, అందరూ మీలా నిజాయితీగా ఉండరు అని విషయం. ఈ నిజం కొంత బాధ కలిగించినా సరే,
అది మీకు భవిష్యత్తులో జాగ్రత్త పడే పాఠాన్ని నేర్పిస్తుంది. అయితే ఈ యొక్క నగ్న సత్యం మీకు ఏ విధంగా తెలుస్తుంది అనే విషయాన్ని కనుక మనం పరిశీలిస్తే, మీ యొక్క స్నేహితులు ఒకరు మీ వెనుక మీ గురించి ఏదో ఒక చెప్పడం ద్వారా, లేదా ఒక బంధువు మిమ్మల్ని ఉపయోగించుకోవడం ద్వారా, లేదా మీ యొక్క ఆలోచనలు దొంగిలించడం ద్వారా, మరొక సందర్భాల్లో మీ యొక్క ప్రేమ సంబంధాల్లో దాగి ఉన్న అబద్ధం బయటపడవచ్చు. ఏ రూపంలో వచ్చినా సరే ఈ నిజం బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితంపై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. మొదట మీరు కొంచెం మానసికంగా కలత చెందుతారు. నేను ఇంత నమ్మకం పెట్టాను, కానీ ఇలా ఎందుకు జరిగింది అనే ప్రశ్నలు కూడా మీకు వస్తాయి. కానీ ఆ తర్వాత మనసు మరింత బలంగా మారుతుంది. మీరు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఖచ్చితంగా ఈ సంఘటన ద్వారా గుర్తించగలుగుతారు. ఇది మీ యొక్క జీవితానికి ఒక చక్కటి గుణపాఠం. మీరు ఇకపై భావోద్రేగులై లోబడి నిర్ణయాలు తీసుకోరు. ఆలోచించి బుద్ధి ఆధారంగా ముందుకు వెళ్తారు. అయితే ఇది మీ యొక్క వృత్తి జీవితంపై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. మీ యొక్క ఆలోచనలను దొంగిలించేవారు ఎవరో బయట పెడుతుంది. మీరు మీ యొక్క కృషిని గుర్తించి పరిస్థితులు కనబడతాయి. కానీ దీనివల్లే మీకు కొంత అవగాహన కూడా వస్తుంది. మీ యొక్క ప్రతిభను కూడా మాత్రమే కాపాడుకోవాలి అనే విషయం మీకు తెలుస్తుంది. పని చేసే చోట మౌనం శక్తిని బయటకు తెస్తుంది. అలాగే ఈరోజు బయటపడే నగ్న సత్యం ఏదైతే ఉందో అధిక రంగంపై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. డబ్బు విషయంలో మీకు ఇప్పటి వరకు ఎవరినైనా సరే పూర్తిగా నమ్మకం ఉండవచ్చు, కానీ ఈరోజు మీకు తెలుస్తుంది మీ అధిక నిర్ణయాలను మీకు మీరుగా స్వయంగా నిర్ణయించుకోవాలి అని. ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో ఈరోజు తెలిసేటువంటి నగ్న సత్యం ఏదైతే ఉందో అది మీ యొక్క జీవితాన్ని ఒక కీలకమైన మలుపు తిప్పబోతోంది. మిగిలిన అంశాలు మాత్రం మీకు సాధారణంగానే కనిపిస్తున్నాయి. కుంభరాశి వారు నిత్యం శని భగవానుని ఆరాధించాలి. శివారాధన కూడా మీకు మేలు చేస్తుంది. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయడం ద్వారా ఎంతో అద్భుతమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. సో చూశారు కదండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.